అందుకే దేవుని వాక్యం దేనితోని వెలకట్టలేం. దేవుని వాక్యాన్ని దేనితోని వెలకట్టలేం. దేవుని వాక్యం చాలా విలువైనది. తన సంపాదన అంతా ఇచ్చి జ్ఞానమును సంపాదించుకోమని బైబిల్లో స్పష్టంగా రాయబడి ఉంది. అంటే మీ సంపాదన అంతా ఇచ్చి అంటే మీ ఆస్తులు మీ అంతస్తులు తెచ్చి ఇచ్చాను కాదు. మీ పూర్ణ మనసుతో, మీ పూర్ణ ఆత్మతో, మీ పూర్ణ బలముతో దేవుణ్ణి ప్రేమిస్తే వాక్యం స్పష్టంగా అర్థమవుతుంది. వాక్యం స్పష్టంగా అర్థమవుతుంది. నేను కనుక ఇక్కడ కూర్చుంటే వాక్యం అస్సలు అర్థం కాదు. వాక్యం అస్సలు అర్థం కాదు. అర్థమవుతుంది చెప్పండి? అర్థం కాదు. ప్రియమైన దేవుని పిల్లలు, దేవుని విషయంలో పూర్ణ బలము మన బలమంతా ఉపయోగించాలి. పూర్ణ వివేకము, పూర్ణ శక్తి, పూర్ణ బలము, పూర్ణ ప్రేమతో, పూర్ణ మనసుతో మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నామని తెలియజేయడం చేస్తే ప్రియమైన దేవుని పిల్లలు వాక్యం మనకి స్పష్టంగా అర్థమవుతుంది.